కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరిగింది. మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. విద్యలో నైపుణ్యం లేకపోవటం, ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం, భార్య భర్త మధ్య సమస్యలు, ఉద్యోగ సమస్యలు, వ్యాపార సమస్యలు, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏర్పడటం, మనశ్శాంతి లేకపోవటం, స్త్రీ పురుషులకు పర్సనల్గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురువుగారిపై నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ 9121916192. స్వస్తి శ్రీ శోభకృతనామ సంవత్సరం 2024 ఫిబ్రవరి 9 శుక్రవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి? పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశి వారు విఘ్నాలు సునాయాసంగా అధిగమిస్తారు. ఉద్యోగంలో విశేషమైన ప్రతిఫలం ఉంది. పెద్దల నుంచి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. సంతృప్తికరమైన జీవితాన్ని పొందుతారు. మీ వల్ల కొందరికి ఉపకారం జరుగుతుంది. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు. చేపట్టిన పనులు చురుగ్గా సాగుతాయి. విలువైన వస్తువులు కొంటారు. విజయ అవకాశాలు పెరుగుతాయి. అదృష్టవంతులవుతారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. కుటుంబంలో ఆదరణ, ఆప్యాయతలు పెరుగుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పాత బకాయిలు కొన్ని వసూలవుతాయి. సంతాన విషయంలో విజయాలు సాధిస్తారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారం ప్రశాంతంగా గడుస్తుంది. ఆరోగ్యానికి డోకా లేదు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు బాగుంది. వ్యాపార ఉద్యోగాల్లో అనుకూలత లభిస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈరోజు మీరు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కొత్త పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. ఇక స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. జాగ్రత్తగా ఉండాలి. కొన్ని విషయాలు ఎప్పుడు బహిర్గతం చేయాలో నిర్ణయానికి వస్తారు. కొందరు వ్యక్తులకు సహాయం చేసేందుకు ఒప్పుకుంటారు. ఉద్యోగులకు అంతగా కలిసి రాదు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈరోజు మంచి ఫలితాలు అందుకుంటారు. కార్యాలయంలో కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. మీ పిల్లలు మంచి ఉద్యోగం సంపాదించారన్న వార్తతో మీకు ఆనందం వస్తుంది. మీ పాత పరిచయస్తులు మిమ్మల్ని కలవడానికి వస్తారు. ఆర్థిక విషయాల్లో అంత తొందరగా ఎవరిని నమ్మొద్దు. విదేశాల్లో వ్యాపారం చేయాలనుకునేవారు మంచి డీల్ పొందుతారు. ఇక ఈరోజు వీరి ఆరోగ్యం అయితే చాలా బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు బాగుంటున్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు అధమంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు బాగుంటున్నాయి. వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో కలహము ఏర్పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: శివలింగానికి నీటిని అందించడం ప్రేమ జీవితంలో పవిత్రంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.